Joy University, best emerging university in South India. For admissions, contact. వెళ్తాను, వాళ్ళు కూడా వస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ హోటల్కి కూడా వస్తారు. నడిమిట్లో ఎక్కడైనా కలుస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకవేళ మీరు తీసిన సినిమాల్లో ఏదైనా రిలీజ్ చేయాలి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి మార్చుకొని హెచ్డి 4Kలో రావాలి అంటే ఏ సినిమా అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ జనరేషన్కి చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అన్ని ఫిలిమ్స్ అండి, యమలీల కూడా బాగుంది, చేసుకోవచ్చు. ఘటోత్కచుడు మళ్ళీ చేసుకోవచ్చు, మాయలోడు చేసుకోవచ్చు, ఇవన్నీ రిలీజ్ చేసుకోవచ్చు. యూజువల్గా యమలీల అంటే సరే, యమధర్మరాజుని గతంలో మనం యమగోళలో చూసాము, ఇక్కడ చూసాము. ఎవరైనా పైనుంచి కిందికి దిగొచ్చారు అనుకుంటే యముడు దిగొస్తాడు, లేకుంటే ప్రత్యక్షమయ్యేది రాముడు. ఘటోత్కచుడు ఏంటి అసలు, ఆయన ఎలా వచ్చాడు కిందికి? ఆ స్టోరీ ఎట్లా మ్యాచ్ అయిందండి. ఇది మహాభారతం స్టోరీలా ఆ చిన్న పిల్ల ఉండే కదా, అది ఆ స్టోరీకి ఎట్లా మ్యాచ్ చేస్తే అది బాగుంటుంది అని. ఘటోత్కచుడు కూడా మంచి ఇది కదా, పేరు చాలా అంత లేదు, కానీ ఘటోత్కచుడు కూడా మహాభారతం మంచి పెద్ద రోల్ కదా మహాభారతంలో. సో అది తీసుకొస్తామని ఇట్లా చాలామంది హనుమంతుడు కూడా ఉంటారు. మేము ఆ టైంలో యమలీల అనుకున్నాం, దాని తర్వాత ఘటోత్కచుడు కూడా తీసుకురావాలని అట్లా ఆలోచించవచ్చు. దానికి కైకాల సత్యనారాయణ గారిని పెట్టుకుని అదే పెట్టదు. ఇక ఆయనని ఆ టైంలో యముడు చేసాడు, అదే కరెక్ట్ మ్యాచింగ్ అంటే అదే. ఆయన పర్సనాలిటీ అది మ్యాచ్ అయింది కదా, కిరీటాలు గదలు పెట్టుకొని. ఈ మెమరీస్ ఒకసారి ఇట్లా కూర్చొని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అన్నిటిని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటే? మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు ఫిల్మ్లో ఇది ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కూడా కాలేదు. వచ్చి ఫిలిం అయిపోయింది, ఫిలిం చూస్తారు, వెళ్ళిపోతారు, బాగుంది ఫస్ట్ వెళ్ళిపోతారు. మీరు సినిమాలు తీసిన టైంలోనే చాలా మంది ప్రొడ్యూసర్లుగా మారారు, ప్రొడక్షన్ హౌస్లు పెట్టుకున్నారు, బోల్డ్ అని సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు, భారీ కలెక్షన్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా సడన్ గా సైలెంట్ అయి పక్కకి వెళ్ళిపోయారు. మీలాగే చాలా మంది ఆ కాలంలో ఉన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారా? అట్లనే కలిసి మేము ఇప్పుడు కూడా మాట్లాడుతాం. ఇక వాళ్ళు ఎందుకు వెళ్ళారు, నేను ఎందుకు అంతే కదా, మీకున్న రీజన్స్ మీకున్నాయి, వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి. కాకపోతే చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఇప్పుడు సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ ఉన్నాయి, మా వల్ల కాదు, దాన్ని మేము రీచ్ అవ్వలేము. ఏం లేదండి, ఇప్పుడు కూడా కలిసి మేము ఇక ఫిలింది ఎప్పుడు మాట్లాడలేదు. చాలా ఫిలిం ఇండస్ట్రీలో కలుస్తాం కదా, ఈ ఫిలిం ఏంది, ఎంత బడ్జెట్ అయింది, ఎప్పుడు నేను అడగలేదు, వాళ్ళు అడగలేదు. మేము ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగానే బస్ చలో ఏంది బాగున్నారు, ఓకే ఓకే ఇట్లానే మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకవేళ మనీషా, నాకు అలవాటు కూడా లేదు, ఎవరు ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు, దీనిలో ఏం లాస్ వచ్చిందా, ప్రాఫిట్, ఇవన్నీ మనకు ఎందుకు, ఎప్పుడు ఆలోచన బాగున్నారా బస్ అంతే. ఓకే, మనీషా ఫిల్మ్స్ నుంచో మనీషా ఆర్ట్స్ నుంచో ఏదైనా ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలి అనుకుంటే ఏ హీరోని పెట్టి తీయాలనిపిస్తుంది మీకు? అట్లా ఏం లేదండి, ఆ టైం మీద ఎవరు వస్తారు ఆలోచన కూడా రావట్లేదు అసలే. ఎట్లా ఇక రేపు ఏమైతుంది మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి దీంతోనే తీయాలని? ఇప్పుడు ఏమైనా సినిమాలు చూసారా? ఈ RRR కావచ్చు, కల్కిలు కావచ్చు, లైఫ్లో ఒక కోరిక అయితే నాకు ఉండిపోయింది. ఏంటది? అమితాబ్తో పిక్చర్. నేను అమితాబ్ పెద్ద ఫ్యాన్, ఆల్మోస్ట్ ఆ టైంలో చిన్నప్పుడు అన్ని ఫిలిమ్స్ ఎన్నోసార్లు చూసాను, నాకు కూడా తెలియదు. ఆయన ఉంటే నాకు చాలా, సో నాకు అప్పుడు ఆ టైంలో ఒకటి ఉండే, ఒక అమితాబ్తో ఒక ఫిలిం తీయాలని, అది కాలేదు. కలిసారా ఆయన ఎప్పుడైనా? కలిసాము. ఏమని చెప్పారు మీరు? నాకు ఒక సినిమా తీయాలని ఉంది మీతో ఉంది అని. ఆయన ఓకే అన్నాడు, ఎనీ టైం చెప్పండి అని చెప్పారు, కానీ అది కాలేదు. అది మరి ఒక్క సినిమా హిందీలో మీరు తీయొచ్చు కదా? తీయొచ్చు ఆ టైంలో. ఇక అమితాబ్ బడ్జెట్ ఇవన్నీ చూడాలి కదా మరి. ఆయన అవైలబుల్గా ఉంటున్నారు కదా ఈ మధ్యన, చిన్న చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ క్యారెక్టర్స్ ఉన్నవి కావచ్చు, ఆయన ఏజ్కు తగ్గట్టుగా చేస్తూ వస్తున్నారు కదా. చేసుకోవచ్చు అనుకున్నాం ఒకసారి, కానీ అది కాలేదు. అది బస్ అంతే. ఒక అమితాబ్ గారే, ఆ తర్వాత ఇక్కడ తెలుగులో కావచ్చు, కన్నడ, మలయాళ, తమిళ్లో ఇక్కడ ఎవరితోనే వీళ్ళతో చేయాలి అనే థాట్ అట్లా ఏం థాట్ ఎప్పుడు రాలేదండి. ఓన్లీ అమితాబ్ ఒక నాకు ఫస్ట్ నుంచే ఉండేది ఇంతో ఒక చేయాలని. బట్ ఒక చిన్న వెలితి ఉందా? చిన్న వెలితి అనేది ఉందా? మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంది, ఇది చెయ్యలేదు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. బట్ ఎప్పుడైనా చెయ్యాలి అనేది మళ్ళీ వస్తుంది. ఇక టైం దొరికితే ఇక చెప్పలేను, చెప్పలేదు. చేస్తే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు అనుకున్నట్టుగా ప్రతి బిజినెస్ని ఒక రిస్క్, ఛాలెంజెస్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ బేసిస్లో స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేస్తున్నారు ప్రతిదీ టిల్ నౌ. ఇప్పటికి కూడా మీకు రెస్టారెంట్స్ బిజినెస్, ఫుడ్, హోటల్ బిజినెస్లు అంటే తెలియదు, బట్ ఎంటర్ అయ్యారు, దీన్ని కంటిన్యూ చేస్తున్నారు.
కామధేను కామాక్షి తర్వాత ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తారా, ఉందా? దీనికి కామాధేను ఇంకా బ్రాంచెస్ వేయాలని ఉంది ఇంకా. ఓకే, ఇక ఏం అదే రేపు ఏం చెప్పలేము. ఒక మంచి వెళ్తా ఒక మంచి ప్లేస్ దొరికింది అనుకోండి, చలో ఇక్కడ వేస్తే బాగుంటుంది అండి, వేసేస్తాం, బస్ చూస్తాం. అది కూడా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని కోట్లు ఉన్నాయి లేదండి, బస్ భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఆస్తులు అస్సలు అట్లా ఏం లేదండి, బస్ మంచిగా ఉన్నాయి, నో ప్రాబ్లం. దాన్ని పాడు చేసుకోకుండా ఉన్నదానికి జాగా ఉంది, ఇది ఉంది, మనకు ఇంకా ఏం కావాలి ఎందుకు? సో యూజువల్ గా బిజినెస్ మైండెడ్ అంటే ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ ఆ పిల్లలకి లేదు అట్లా ఏం లేదు. వాళ్ళు బాగుంటే వాళ్ళే చేసుకుంటారు కదా, మనకు ఎందుకు? నా లైఫ్లో నేను చేసుకున్నాను, వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుంటే వాళ్ళే చేసుకుంటారు. సో మీరు ఏదైతే నేను ఎంత సంపాదించాను అనుకోండి, వాళ్ళు బాగలేరు అనుకోండి, ఇవన్నీ పోతాయి కదా, అన్నీ వేస్టే కదా. మనం ఇంత చేసిందంతా ఎందుకు? దానికోసం ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకోవాలి. అంతే, మన చేతితోనే మనం ఏం చేయాలి అదే అందరికీ చేసి పెట్టారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో, మీ బాధ్యతలు ఏమనుకున్నారో వాటిని అది కంప్లీట్ చేసేసాను, నా పని అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. మీరేం ఆస్తులు కొనుక్కుంటారా లేదా, ఏం చేస్తారు, ఉన్నవి కూడా పెట్టుకుంటారా లేదా, నాకేం తెలియదు. అది ఈ ఆలోచిస్తే మన మైండ్ ఇది అయిపోతుంది, అంతే కదా. వద్దు. సో ఇప్పటిదాకా మీరు అనుకున్నవి, మీరు చేసినవన్నిట్లలోనూ 100% సక్సెస్ వచ్చింది. మీకు ఏదైతే ఒక చిన్న వెళుతుంది అమితాబ్ బచ్చన్ గారితో తీయాలనేది, అది కూడా తీయండి, సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేసుకోండి. మీరు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ సైలెంట్ గా మీ పనులన్నింటినీ 100% సక్సెస్ రేట్ తో చేసుకుంటూ వెళ్ళండి. అదైతే ఒకటి ఉంది కోరిక, చూస్తాం. ఇక ఏం చెప్పలేను, చేయండి, కొంచెం ప్రయత్నాలు మొదలు పెట్టండి, అది కూడా స్టార్ట్ చేయండి. టైం రావాలండి, మనం ఏం చెప్పలేము, ఆటోమేటిక్ టైం వస్తుంది. సపోజ్ ఆయన నేను చేసేది ఒక లైఫ్లో అది రాసి ఉంటే అది మనం చేసే అవసరం లేదు. ఏదో ఇప్పుడు మీ దగ్గర సడన్గా వచ్చారు, అది కలిసిపోతుంది, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మన చేతిలో లేదు, నెక్స్ట్ క్షణం మన చేతిలో లేదు. ఎనీవేస్, మాకు వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ బోల్డ్ అనే విషయాలు చెప్తున్నారు, ఆపేస్తున్నారు, ఇది వద్దు అనుకుంటున్నారు, బట్ చెప్పాలనుకున్నది చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇలాగే హ్యాపీగా ఉండండి, మీరు అనుకున్న దాంట్లో 100% సక్సెస్ రేట్తో ముందుకెళ్ళండి. ఏదైతే కొంచెం వెళుతుంది అనుకున్నారో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.